కాంగ్రెస్ సర్కార్ అనవసరంగా కొండాను ఢీ కొట్టి లేని కొరివిని తెచ్చిపెట్టుకున్నది అయ్యింది అన్నట్టే అవుతున్నది. కొండా సురేఖ మంత్రివర్గంలో ఉన్నప్పుడు సప్పుడు చేయకుంటున్న కొండా సుష్మిత ఇప్పుడు పాత ముచ్చట్లను పెంట తోడిసినట్టే తోడుతున్నది. రేవంత్ రెడ్డి చేసిన రేవు తావులేని ముచ్చట్లు మొత్తం ముందటేస్తుంది. మమ్మల్ని ఏడిపిస్తాను మరి మేము ఏం చేయాలని అడగాలనా మరి ఏం అడగాల లేకపోతే రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టుకోవాలనా కాళ్ళు పట్టుకుని ఈ మాటలు మాట్లాడకండి అని మా అమ్మకి నేను చెప్పాలనా ఏం చెప్పాలండి చాలా బాధాకరంగా ఉందండి నేను మాట్లాడడానికి ఇలాంటి మాటలు మాట్లాడడం నేను నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మా అమ్మ ఫైర్ బ్రాండ్ అండి ఫైర్ బ్రాండ్ లో ఉండి ఇవాళ తను ఎన్నిసార్లు కంటెక్ట్ పెట్టినా నాకు తెలుసు డాక్టర్ గా నాకు తెలుసు. ఎందుకమ్మా ఫైల్ ఇవ్వాలి నేను బోనమ్మా నా ఫైల్ ఇవ్వలేను ఆయన దగ్గర పోతే ఎట్లా పడతాం అట్లా మాట్లాడతారు అని ఉన్న మాటలున్నాయి. రేవంత్ రెడ్డి అండి ఏది పడితే మాట్లాడతాడండి ఆయన మా అమ్మతోటి అసలు ఆయన చక్కగా మాట్లాడేదే ఉండదు. ఇష్టపడప్పుడు అండి అంటే బీసీలంటే అంత చులకన భావం ఎందుకండి. ఇన్నరా కొండా సురేఖతోని మాట్లాడటానికి ఇష్టపడేదట సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నోసార్లు ఏడ్చిందట మంత్రి కొండా సురేఖ. ఎంతో మందికి సాయం చేసి మా అమ్మ కండ్లు ఏరులై పారుతుంటే మాకెంత బాధ ఉండాలి అన్నట్టు దుఃఖం నాపుకొని చెప్తున్నది. ఎప్పుడు ఏమన్నాడు ఎందుకు ఏడ్చింది కొండా సురేఖ జర వివరంగా చెప్పని విలేకరులు అడిగితే ఇప్పటివరకు బయటికి రాలేదు నేను ఇవాళ చెప్పదలుచుకున్నా. ఢిల్లీలో అందరూ ఖర్గే గారు ఉన్నారు అందరు మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరు మంత్రులు ఉన్నారు సీఎం ఉన్నారు ఖర్గే ఉన్నారు అందరు ఉన్నప్పుడు మా అమ్మ ఏం మాట్లాడింది అని అంటే కొంచెం అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం అవుతుంది పిఏ మీకు అందజేస్తున్నారా లేదా మాకు తెలియట్లేదు అన్న విషయం మాట్లాడగానే వెంటనే రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ఖర్గేకి హిందీలో ఇందుకే ఇంటికి రానియా ఏమనంటే ఏదో ఒకటి చెప్తుంది ఒక 10 పిటిషన్లు పట్టుకొని వస్తుంది 10 పనులు పట్టుకుని వస్తుంది ఈ పని చేయంటది ఆ పని చేయంటది ఈ పని చేయంటది. మరి ఏడికి పోవాలండి పని చేయొద్దా ఎమ్మెల్యేలు మినిస్టర్లు పని చేయొద్దా. మా అమ్మ ఆ రోజు ఏడ్చిందండి ఆ రోజు ఢిల్లీలో ఏడుస్తున్నప్పుడు పోయిన ఢిల్లీకి హాగో అట్లా కించపరిచినట్టు మొక్క మీద కొట్టినట్టే మాట్లాడతాడట. ఆడబిడ్డ ఓ బీసీ మహిళ అన్నిటిని తట్టుకొని రాజకీయాలలో నిలదొక్కుని ఉండగలుగుతున్నదనే ఆలోచనే లేదు సీఎం రేవంత్ రెడ్డికి. ఏమైనా తన కాళ్ళ కింద చెప్పు తిరగ చూస్తాడన్నట్టు బాధపడుకుంటూ చెప్తున్నది. ఇదంతా మీ మీదనే ఎందుకు వేస్తున్నారు అని అడిగితే బీసీలను దొక్కుతున్నారండి బీసీ లీడర్లని మా నాన్నని మా అమ్మని దొక్కడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్తున్నారు ఎక్స్ట్రాక్షన్ కేసు అని చెప్పి వెనక్కి పిచ్చలని అంటగడుతున్నారు. ఈ అంటగట్టుడు ఏదో మా నాన్నకి ఆర్మ్స్ యాక్ట్ కింద మా నాన్నని తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు నాకు డౌట్. చెయ్యని తప్పులు మీదేసి నెత్తి నిండా కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఈ బీసీల తరపున మాట్లాడేటోళ్ళు లేకుండా చేద్దామనే ఎత్తులేస్తున్నారు. కానీ వాటిని చిత్తం చేస్తాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొంటాం అన్నట్టు మాట్లాడింది కొండా సుష్మిత. చూడాలి మరేమవుతుందో.